श्रीवेणुगोपालाय श्रीरामदूतस्वामिने नमः। వందే రామదూత. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అవధూత చక్రవర్తి, కలియుగ ప్రత్యక్ష దైవం, విశ్వగురువు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి పాద పద్మములకు అనంత కోటి ప్రణామములు చేస్తూ ఈ సత్సంగములకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభస్వాగతం. ముందుగా ఈరోజు కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఓంకారం ధ్యాన శ్లోకములు, తర్వాత పాట కుమారి శ్రీ ప్రఖ్య హైదరాబాదు, భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు నిర్వహణ శ్రీ రమణానంద దీక్షితులు గారు, భక్తుల అనుభవాలు శ్రీమతి అన్నపూర్ణ గారు మేళ చెరువు, శ్రీమతి నాగమణి గారు మేళ చెరువు, శ్రీమతి ప్రభావతి గారు మియాపూర్ హైదరాబాద్ నుండి. తదుపరి గురు ఆవాహన స్తోత్రం మేళ చెరువు భక్తులచే. కడప నంద్యాల ప్రాంతాల్లో జరిగిన దాంపత్య వ్రత పూజా దృశ్యాన్ని మనం ఈరోజు వీక్షించబోతున్నాం. యజ్ఞనామాలు శ్రీ విశ్వనాథ శర్మ గారి దంపతులు హైదరాబాదు. ధూపం దీపం నైవేద్యం భక్త మానసాయ వరకు శ్రీ పూర్ణానంద దీక్షితులు గారి నిర్వహణలో కావలి నుంచి ప్రత్యక్ష వీక్షణ ఉంటుంది. తదుపరి ఫలశ్రుతి శ్రీ భాస్కర శర్మ గారు చెన్నై నుండి. కార్యక్రమాలు చివరిగా విశ్వగురు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీర్వచనంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ముందుగా ఓంకారం ధ్యాన శ్లోకములు. వందే రామదూత. వందే రామదూతం. వందేహం సతతం శుభాంకఫలదం చేవూర్వాసం ప్రభుం కళ్యాణాత్మకః సభాసనిరతం కౌసేయవేషస్థిరం శ్యామాంగేన విభాసమానమనిశం శ్రీరామదూతం గురుం స్మేరాస్య ప్రముఖత్వ సత్వరుచిరం శ్రీకారలోలం భజే భస్మాలంకృతదేహ భాగవిలసత్ పద్మాసనస్థం భజే కాంతిస్పౌచ్య విశేషలోచన మునిం కారుణ్యరత్నాకరం దత్తాత్రేయ పునఃస్వరూపమనఘం సంభావ్య దైవం సదా నిశ్రేయార్థవిధౌ ప్రణౌమి భగవత్ శ్రీవేణుదత్తం శివం శ్రీవేణుదత్తదర్శితాం అనఘాం ఆర్తిభంజనీం శ్రీరామదూతార్చితాంఘ్రీం శ్రీసువర్ణలక్ష్మీమాశ్రయే ఆర్తత్రాణపరాయణీం భగవతీం సంతాన సంపత్ప్రదాం ప్రణమామి సౌభాగ్యదాం శ్రీ సువర్ణలక్ష్మీ. వందే రామదూతం. కలియుగ ప్రత్యక్ష దైవం విశ్వగురువు దత్త అవధూత భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం మనం జరుపుకున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి అభయమాల మరియు శ్రీ సువర్ణలక్ష్మీదేవి దీక్షల ప్రారంభం మార్చి 31, 2024 అంటే ఈ నెలే 31వ తారీఖు ఆదివారం దీక్షల ప్రారంభం తేదీ అది. ఈ దీక్షలను ఎవరైనా తీసుకోవచ్చు. ఎవరైతే ఈ దీక్షలు తీసుకుంటారో వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగాభివృద్ధి, సంతాన ప్రాప్తి,
ఆర్థిక బాధల నుండి విముక్తి, సొంత గృహ ప్రాప్తి, విదేశీయానం, కోర్టులో కేసుల నుండి విముక్తి, అనేక శుభములు జరుగును. దీక్ష ఆచరించడం ద్వారా దంపతులకు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి సంపూర్ణ దివ్యానుగ్రహ ప్రాప్తితో దీర్ఘాయుష్మంతులై, ఆరోగ్యవంతులై, శాశ్వత లక్ష్మీ నివాసులై, వీరి సంతానం ఆయురారోగ్యములతో, ఐశ్వర్యములతో దినదిన ప్రవర్ధమానమై శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి అనుగ్రహమునకు మరియు శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారి కృపకి పాత్రులు కాగలరు. అది ఈ నెలలోనే 31వ తారీఖు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. స్థలము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి, హైదరాబాద్. మీకు కులమత భేదాలంటూ ఏమీ లేవండి, అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కళ్ళు ఈ దీక్షని తీసుకోవచ్చు. ఇప్పుడు కార్యక్రమంలో పాట కుమారి శ్రీ ప్రఖ్య, హైదరాబాదు. వందే రామదూతం. अव्यय रूप हरे प्रभु अनुपम तेज हरे अक्षराक्षय अभय प्रदाता अक्षराक्षय अभय प्रदाता आनंदाब्धि हरे प्रभु अमृत वर्ष हरे श्रीदत्त रूप श्रीपाद वल्लभ नरहरि रूप हरे प्रभु नरहरि रूप हरे माल्याद्रिवासावधूत रूप माल्याद्रिवासावधूत रूप श्री वेणुदत्त हरे प्रभु श्री रामदूत हरे गोलोकवासी गोविंदुराली राधारमणि हरे तल्ली राधारमणि हरे दाम्पत्य दीक्षलधर नीलु तल्ली दाम्पत्य दीक्षलधर नीलु तल्ली श्रीदत्त लक्ष्मी हरे प्रभु श्री रामदूत हरे तल्ली विनीवे तंड्री विनीवे सखुडवु नीवे हरे प्रभु सखुडवु नीवे हरे सकलमु तेलिसियु सर्वमु नडिपेडु सकलमु तेलिसियु सर्वमु नडिपेडु श्रीरामदूत हरे प्रभु श्री वेणुदत्त हरे अव्यय रूप हरे प्रभु अनुपम तेज हरे अक्षराक्षय अभय प्रदाता अक्षराक्षय अभय प्रदाता आनंदाब्धि हरे प्रभु अमृत वर्ष हरे आनंदाब्धि हरे प्रभु अमृत वर्ष हरे श्रीरामदूत हरे प्रभु श्री वेणुदत्त हरे वंदे रामदूत వందే రామదూత. చక్కగా పాడావమ్మా. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం, దివ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ కార్యక్రమంలో ఇప్పుడు మనం ఎన్నో వారాలుగా చేసుకుంటున్నాం భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు అనే ధారావాహిని. దాని ద్వారా మనం ఎన్నో రహస్యాన్ని తెలుసుకుంటూ వస్తున్నాము. దాన్ని ఇప్పుడు శ్రీ రమణానంద దీక్షితులు గారు నిర్వహిస్తారు. వందే రామదూతం. వందే రామదూతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, సర్వభూతాత్మకుడు, సర్వదేవతా స్వరూపుడు, త్రికాలజ్ఞుడు, ఆ పరబ్రహ్మము తానే అయిన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారి దివ్య చరణ కమలములకు శతసహస్ర వినమ్ర నమస్కారములు సమర్పించుకుంటూ ఉన్నాము. మనం భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు ప్రవచించే పంచసూత్రాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. సత్యం, ధర్మం గురించి కొంత ముచ్చటించుకున్నాం. ఈ వారం దానం గురించి మాట్లాడుకుందామని అనుకున్నాం.
ఈ పంచసూత్రాలు 5 కలియుగ మానవుడికి ఆచరణ సాధ్యమైనది ఆ దానం ఒకటే. నిజానికి దానం, సత్యం కూడాను ధర్మానికి అంశాలే. ఈ 2 కూడాను ధర్మంలో ఒక అంగాలే. మీరు గమనించారో లేదో, మన రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఎవరన్నా భిక్షగాడు కనిపించారనుకోండి, ఈ నగరంలో సిగ్నల్స్ వద్దనే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు మనల్ని ఏమడుగుతారు? ధర్మం చేయండి బాబు అంటారు. వాళ్ళు అడుగుతున్నదేమో భిక్ష, కానీ ఏమంటున్నారు? ధర్మం చేయండి అంటారు. ఎందుకంటే సత్యంలాగా దానం కూడా ధర్మానికి ఒక అంగమే. సత్యం మాట్లాడితే ధర్మం మాట్లాడుతున్నారు అంటారు. అట్లాగే దానం చేస్తే ధర్మం చేశారు అంటారు. ఈ కలియుగంలో ఈ పంచసూత్రాలు 5 సర్వసాధారణ మానవులు కూడా ఆచరించగలిగిన గుణం ఈ దాన గుణం ఒకటే. అందుకే మన గురువర్యులు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు దాన గుణానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఎందుకంటే దానానికి ఒక హితమిద్ధమైన అమౌంట్, సొమ్ము అంటూ లేదు. ఎవరికి వారు వారి స్థోమతను బట్టి దానం చేయవచ్చు. కానీ ఒక విషయం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, ఇటువంటి పరిస్థితుల్లోనూ అపాత్ర దానం చేయకూడదు. శాస్త్రం ఏం చెబుతోంది? అపాత్ర దానం అంటే ఏమిటి? అసలు దానం ఎవరికి చేయాలి చూద్దాం. మనం మన దేశ చరిత్ర చూసినట్లయితే బలి చక్రవర్తి, శిబి చక్రవర్తి, రఘుమహారాజు, కర్ణుడు మొదలైన వారు దానగుణానికి ప్రతీకగా నిలిచారు. రామాయణ, భారత, భాగవత గ్రంథాలు, ఇతిహాసాలు ఇవన్నీ మన చరిత్ర గ్రంథాలే. ఆ వివరాలు ముందు మనం తెలుసుకుందాం. పాత్ర మెరిగి దానం చేయాలంటున్నారు శాస్త్రాలు. పాత్ర మెరిగి దానం చేయాలంటాయి శాస్త్రాలు. ఈ విషయమై భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు ఒక ఉదంతం వివరించారు. అది చూద్దాం. ఒక ఉదాహరణకుడు ఒక భిక్షగాడికి దానంగా కొంత డబ్బు ఇచ్చాడు. ఆ భిక్షగాడు ఆ డబ్బులతో చక్కగా మద్యం సేవించి బాగా ఇంటికి వెళ్ళి బాగా తాగి వచ్చి ఇంటికి వెళ్ళి ఆ మద్యం మత్తులో భార్యను చిలకబాదాడు. ఈ ఉదార స్వభావం కలవాడు ఇచ్చిన డబ్బే ఇందుకు కారణం. అందుకని ఆ భార్యను కొట్టిన పాపంలో ఈయన గారికి కూడా కొంత వాటా వచ్చింది. చూసారా, దానం ఇచ్చిన పుణ్యం రాకపోగా తాగి భార్యను కొట్టిన పాపంలో వాటా మాత్రం వచ్చింది. డబ్బు పోయి శని వచ్చి అంటే ఇదే. మనక ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలియదు. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అని మనం నమ్ముతాం. దానం ఇవ్వాలనుకున్నాం, ఇచ్చాం. ఆ డబ్బుతో వాడేం చేస్తే మనకేమిటి అనుకుంటాం. కానీ అది నిజం కాదు. మనం ఇచ్చిన దానం సద్వినియోగం అవుతేనే ఆ దాన ఫలం నీకు దక్కేది. దుర్వినియోగం అవుతే నీకు తెలియకపోయినా ఆ పాప ఫలంలో నువ్వు భాగం పంచుకోవాల్సి వస్తుంది. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు తన అనుగ్రహ భాషణలో అనేక పర్యాయాలు ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. తెలియక అపాత్రదానం చేసి కష్టాలు కొని తెచ్చుకుంటున్న భక్తుల సౌకర్యార్థం భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు మనకందరకు పుణ్యప్రదమైన చక్కని అవకాశం కలిగించారు. కావలి దగ్గర ఉన్న శ్రీ స్వామివారి చేవూరు ఆశ్రమంలో శ్రీ రామదూత స్వామి అనాథ బాలుర పాఠశాల నడపబడుతున్నది. ఆ అనాథ బాలులకు ఇచ్చిన దానం నీకు నీ భావితరాల వాళ్ళకు కూడాను తరగని పుణ్యాన్ని నీకు సంపాదించబడుతుంది అనేది శాస్త్రవాక్యం. అందుకే మనం బయట తెలియని వారికి సౌహృదయంతో దానమిచ్చినా దాని వినియోగం మనకు తెలియదు. చివరకు పుణ్యమే వస్తుందో పాపమే వస్తుందో మనకు తెలియదు. కానీ భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారి ఆశ్రమ పాఠశాల కొరకు మనం ఆశ్రమానికి ఇచ్చిన విరాళం మన కళ్ళ ముందే సద్వినియోగం కావడం మనం చూస్తూనే ఉన్నాం.
ఆశ్రమానికి విరాళంగా ఇచ్చిన దానం తప్పక మనకి, మన పిల్లలకి, వారి పిల్లలకి బంగారు మెట్లు కడుతుందనేది అక్షర సత్యం. అంతేకాకుండా మీకు కూడా ఆదాయం పన్ను మినహాయింపు కూడా వర్తిస్తుంది. ఈసారి మనం దానం చేద్దామని సంకల్పించినప్పుడు యోగ్యత ఉందా, యోగ్యత లేదా అని మదన పడవలసిన అవసరం లేదు. మన ఆశ్రమానికే మన విరాళాలు మనం పంపవచ్చు. దానాన్ని నిండు మనస్సుతో హృదయపూర్వకంగా చేయాలి. దానమంటే ప్రతిఫలాపేక్ష లేని సహాయం. అంటే దానగ్రహీత నుండి మనమేది ఆశించకుండా ఇచ్చినదే దానము అనపడుతుంది. దానమంటే తన దగ్గర తన అవసరాలకు మించి ఎక్కువగా ఉన్న దానిలో కొంత ఇవ్వడం. తనకి కావలసి ఉన్న తన కోసం ఏమీ మిగుల్చుకోకుండా ఎదుటివారి అవసరానికి ప్రాధాన్యతనిచ్చి అంతా ఇచ్చివేయడం త్యాగం అనబడుతుంది. నిజానికి దానానికి త్యాగానికి ఫలితాలు బలిచక్రవర్తి, శివచక్రవర్తి లాంటి త్యాగశీలుల గాథలు, వాటి సూక్ష్మ రహస్యాలు, ఆదాయంలో ఎంతవరకు మనం దానం చేయాలి, దీనికి శాస్త్రం ఏమి చెబుతోంది, అలాగే దానం గురించి మరికొంత విపులంగా మనం భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు దానానికి పెద్దపీట ఎందుకు వేశారు, ఇట్లాంటి విషయాలు మనం వచ్చే వారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు శ్రీ స్వామివారి నామమంత్రం ఓం శ్రీ రామదూత స్వామినే నమః అనే నామమంత్రాన్ని మనం జపిద్దాం. వందే రామదూతం. స్వస్తి. వందే రామదూతం. దానం స్వామివారు ఎన్నోసార్లు చెప్పారు దానం ఎలా చేయాలనేది. ఆ విషయాన్ని మళ్ళీ బ్రహ్మానంద దీక్షితులు గారు ఎలా చేయాలి, ఎలా చేస్తే సద్వినియోగపడుతుంది అనే విషయాన్ని మనందరికీ చక్కగా వివరించారు. కార్యక్రమంలో ఇప్పుడు భక్తుల అనుభవాలు శ్రీమతి అన్నపూర్ణ గారు మేళ చదువునండి. వందే రామదూతం. మా సారు కొంచెం స్వామివారి మీద నమ్మకం లేక ఏదో అలా కొంచెం నెగిటివ్ థాట్స్ వచ్చాయి తనకి. అయినా కానీ నేను 3 సంవత్సరాల నుంచి ఆయన మాత్రం వదిలేలా. ఎన్నైనా అన్ని మన స్వామి వారిని మాత్రం ఆయన పాదాలు ఎప్పటికీ వదిలేయలేదు. ఈ 3 సంవత్సరాల్లో ఆయన మారారు. మంచిగా స్వామివారు అని అంటే ఒక మంచి ఆలోచనతో ఉన్నారు, వెళ్ళారు. నాకు అసలు అదే ఒక అద్భుతం అనమాట. ఇంకా సంతానం కూడా అది సమస్య కాదు, వస్తారు అనే గట్టి నమ్మకం ఉందన్నమాట. మనకి ఒకేసారి వెళ్ళాము, ఈ పని అవ్వలేదు, నీకు 3 సంవత్సరాలు చేస్తున్నావు కదా, మీ స్వామివారు నీకు సంతానం ఇవ్వలేదు పర్సన్స్ అందరూ వేస్తారు. కానీ ఏంటంటే ఆ సంతానం ఇచ్చే ముందుగా నాకు ఏమేమి బాధలు ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి ఆయన స్వామివారు క్యూర్ చేసుకుంటూ వస్తున్నారనమాట. మనకి ఒకేసారి సడన్ గా వెళ్ళగానే ఇది అయిపోలేదు, ఈ పని అవ్వలేదు అనే ఆలోచన చేస్తారు అందరూ. అలా కాదు, మనకి ఏది ఎప్పుడు ఎలా అవసరమో అప్పుడే స్వామివారు ఇస్తారనే నమ్మకంతో ఉండాలన్నమాట. ఏదైనా మనకు ఆయనే ఇస్తారు. ఇంకా ఆయన మార్గంలోకి వచ్చాక మన దారిలో ఉన్న ముళ్ళకంపలన్నీ ఆయనే తీసేసుకుంటూ వెళ్ళి మన రూట్ చూపిస్తారనే నమ్మకంతో మనం ఇంటికి సాగాలి. ఎక్కడైనా సరే ఈ ఒక్కసారి వచ్చాము, ఇప్పుడు వచ్చి ఇంకా మాకేం జరగలేదు, మాకు మళ్ళీ ఇంట్లో ఈరోజు ఇక్కడికి వచ్చి వెళ్ళాము, మళ్ళీ తర్వాత మాకు ఏదో పెద్ద గొడవ జరిగింది, మా భార్య భర్తల మధ్య ఇష్యూస్ అయినవి, అట్లా అసలు మనం కోరుకోకూడదు. ఎందుకంటే ఎంత పెద్ద సమస్య అని వస్తే మనకి మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని, మనకున్న చుట్టూ ఉన్న గ్రహాలు అనేవి ఆయన తీసేస్తున్నారు. ఆ గొడవను ఎదుర్కొని మనం రావాలన్నమాట. మన చుట్టూ ఉన్న పరీక్షలు ఎదురైపోయి అట్లాంటివి నేను ఈ 3 సంవత్సరాల్లో చాలా ఎదుర్కొన్నాను అనమాట. అయినా ఎట్లాంటి సమస్య అయినా సరే ఏ మనిషికి ఎవ్వరికి చెప్పకుండా ఫస్ట్ ఆయన ఫోటో దగ్గర కూర్చొని స్వామి మీరే నాకు దిక్కు అయ్యా అని అంటే చాలు, ఆయన కంపల్సరీ మనం ప్రతి ఒక్కరి కోరిక వింటారనమాట. ఎవరికో మనకి ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళలేకపోతున్నాం, నేను మన స్వామి వారిని కలవలేకపోతున్నాం, మన సమస్యలు తీరవు, మనకి ఇలా సమస్యలు ఉన్నాయి, బాధపడుతున్నాం, మనకు అసలు ఆయన అవకాశమే రావట్లేదు, ఆయన దారిలోకి ఎలా వెళ్ళాలి, ఇలా వచ్చాము ఈరోజు ఈ సత్సంగంలో పాల్గొన్నాము, స్వామివారు అంటున్నారు కదా, మాకు ఎలా దారి దొరికిద్ది అని అనుకోవద్దు అనమాట. మనం ఆ ఫోటో దగ్గర చెప్పుకుంటే ఆయనకే వినిపిస్తుంది. స్వామివారికి చాలా అద్భుతాలు చేస్తారు. అలాగని కొత్త వాళ్ళైనా ఎవరైనా సరే స్వామివారిని వదిలేయద్దు. ఎప్పటికైనా సరే మనకి ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే
ఆయన బాటలో నడవటానికి మనం నోచుకున్నాం అనుకోవటం అదృష్టం మనకి ఇంకా దక్కింది, స్వామి వారు ఇచ్చారు. ఏదైనా చేస్తేనే గురువుతో అనుబంధం ఉంటుంది అనమాట. భగవంతుడికి మనకి మధ్యలో ఆయనకి అనమాట ఒక రేట్ అనేది మనకి సెలెక్ట్ చేసి పంపిస్తారు. దేనికైనా సరే ఎవరు కొత్త వాళ్ళైనా ఈరోజు వచ్చాము వెళ్ళాము అన్నప్పుడు ప్రతి నిత్యం శ్రీరామచంద్ర స్వామి అనే మంత్రాలు చేస్తారు. నాకు ఈ కోటి గారు, మా అత్తయ్య, లక్ష్మమ్మ ఆంటీ, చారి గారు వీళ్ళందరూ హెల్ప్ చేశారు. నాకు ప్రతి క్షణం ఏదో ఒక అవాంతరం వచ్చినప్పుడల్లా వీళ్ళకి ఫోన్ చేసేదాన్ని. చాలాసార్లు ఏడ్చారు కూడా, ఏంటి ఇట్లా వస్తున్నాయి గొడవలు అవుతుంది, చికాకు అవుతుంది, స్వామివారిని వదిలేద్దామా అనే సిచ్యువేషన్ కూడా వెళ్ళిపోతాం మనం. కానీ అక్క గ్రహాలు ఉన్న సమయంలో మనం నిలదొక్కుని ఆయన పాదాలు పట్టుకుంటే చాలు అనమాట. అందరికీ ఇదే విన్నపం అనమాట. ఈరోజు వచ్చాము వెళ్ళాము అనేది వద్దు. ఎవరైనా సరే ఎవ్రీ వీక్ మనకి 7:30 ఇక్కడ దీపం వెలిగిస్తారనమాట. ఇది దీపమే కదా, ఇది రెగ్యులర్గా జరుగుతుంది కదా అనే ఆలోచన కూడా వద్దు. నాకు ఒకసారి ఏమైందంటే బాగా ఫీవర్ వచ్చింది, లేవలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా నేనే వద్దనుకున్నా అసలు ఇది ఇక్కడికి రావడానికి. అయ్యో నాకు ఒంట్లోనే బాగలేదు కదా, నేను ఇక్కడికి వచ్చి ఇంకా స్వామివారు ఎక్కడ ఉండాలి అనే ఆలోచన కూడా వచ్చింది నాకు కూడా. ఒక 4 నెలల సమయంలో కూడా స్వామివారు ఏం చేశారంటే, నేను నెట్టేసుకొని చూద్దాం అనేసి వచ్చేసా. నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అయ్యాయి అనమాట. ఒకసారి అయితే బాగా బ్యాక్ పెయిన్ వచ్చి లేకపోలేని స్థితిలో ఉన్నా. హాస్పిటల్కి కూడా వెళ్తే ఇంకా లేదు, నువ్వంతా హైట్ మెయింటైన్ చేయాలి, కింద కూర్చోకూడదు, ఈ వయసుకి అన్నీ చెప్పేసారు. బెల్ట్ కూడా వేసుకున్నా. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా స్వామి ఆయన యజ్ఞనామాలు, మన యజ్ఞనామాలు అని అంటే అది అసలు ఇంకా యాక్టివ్గా ఏదో అనుకుంటాం కానీ దాంట్లో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పవర్ ఉంటుంది అనమాట. ఆ స్వామివారి యజ్ఞనామాలు చదువుకొని ఇంటిపాటి ఆ వాటర్ తీసుకోండి, చాలా మహిమ జరిగింది అనమాట మనకు తెలియకుండానే. నాకైతే బ్యాక్ పెయిన్ చాలా క్యూర్ అయిపోయింది స్వామివారి దగ్గరికి వచ్చింది అనమాట. ఇబ్బందులు పడ్డాను జరిగింది, కానీ ఇప్పుడు చాలా ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేస్తున్నా అంటే ఆయనే మనకి ఇప్పుడు స్వామివారు. అలాగే అందరూ 7:30కి ఈ పూజలో పాల్గొనండి. మీ అందరికీ ఇదే వందే రామదూతం. చక్కగా చెప్పారు అమ్మ. నిజంగానే స్వామివారే మనం ఎదురుగా ఉండక్కర్లేదు. మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు స్వామివారి ఫోటో ముందు ఉంచుకొని మనం ఆ సమస్య వివరిస్తే స్వామివారు తప్పకుండా దానికి పరిష్కార మార్గం చూపిస్తారు. ఆ సమస్య తొలగిపోతుంది. మనం భక్తి విశ్వాసాలతో ఉంటే తీరని సమస్య అంటూ ఏది ఉండదు. ఇప్పుడు శ్రీమతి నాగమణి గారు మేళచెరువు నుంచి తన అనుభవాన్ని తెలియజేస్తున్నారు. వందే రామదూతం. తెలుసుకున్నప్పుడు ఎవరికైనా అంతే అనిపించింది, ఇట్లా భావాలు అది మనకి నిజంగా జరుగుతాయా, మనం ఎన్నో పూజలు చేసుకుంటాము, వ్రతాలు చేసుకుంటాము, ఉపవాసాలు ఉంటున్నామని. కానీ అది నమ్ముకొని పట్టుకుంటే సోమలక్ష్మి దాంపత్య వ్రతం తీసుకున్నప్పుడు ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి మార్చి 31వ తారీఖు మనకి స్టార్ట్ అవుతుంది. అది ఆడవాళ్ళకి స్పెసిఫిక్ కాదు, ఒక గొప్ప వరమనే అనుకోవచ్చు. అసలు అంతా డిఫరెంట్గా ఉంటుంది. మన మామూలు ఆంజనేయ స్వామి మాలలు, మరి నరసింహస్వామి మాలలు, అయ్యప్ప స్వామి మాలలు చూసినప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే చాలా నిష్ఠతో ఉండాలి, ఏం చేయొద్దు, వాళ్ళకి సపరేట్గా ఉండాలి. మళ్ళీ అమ్మవారి దీక్షకు వచ్చేసరికి అమ్మవారిని అమ్మవారిలాగా మనం ఉండాలి, చూడాలనేది స్వామి అసలు చాలా స్పష్టంగా నాకైతే ఆశ్చర్యం అనిపించింది. పని ఒక్కటే చేయొద్దు, గిన్నెలు అవి తోమొద్దనే కానీ అన్ని పనులు చేసుకుని అందరికీ వడ్డం చేయమని స్వామి చెప్పిన ఆ పుస్తకంలో ఒక్కొక్క పాయింట్ తీసుకొని చేసినప్పుడైతే ఏదో డిఫరెంట్గా ఉంది, ఇది కరెక్టేనా అని మన మనసు యాక్సెప్ట్ చేయదు. కరెక్ట్గా కూర్చొని మనం 21 రోజులు పాడతా చేసిన, నమ్మకుండా చేసిన 21 రోజులు వ్రత దీక్ష అయిపోయేసరికి మాత్రం మెరాకిల్ జరిగిందండి. ఇది నిజంగా ఆశ్చర్యం. ఒక వారం రోజులు ఒకలాగా ఉంటుంది, ఒక వారం తర్వాత ఒకలాగా ఉంటుంది. ఆటోమేటిక్గా మన మనసు, మన సంకల్పం ఏదైతే ఉందో అట్లీస్ట్ 1 మంత్ మనకి 21 డేస్ అయిపోయినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. నా జీవితంలో నేను స్వయంగా 3 అద్భుతాలు చూశాను ఆ 21 రోజు ఆ దీక్ష అయిపోయేసరికి. వీలుంటే అందరూ ఆ దీక్ష వివరాలన్నీ తెలుసుకొని 21 రోజు దీక్ష తీసుకోవచ్చు, మంగళవారాలు 5 శుక్రవారాలు తీసుకోవచ్చు. వీలుని బట్టి అందరూ దీక్ష తీసుకొని ఎవరెవరు ప్రాబ్లమ్స్ నుంచి స్వామివారి అనుగ్రహంతో బయటపడతారని వందే రామదూతం. చక్కగా చెప్పారు మీ అనుభవాన్ని. ఇప్పుడు శ్రీమతి ప్రభావతి గారు మియాపూర్ హైదరాబాద్ నుంచి తన అనుభవాన్ని మనతో పంచుకోబోతున్నారు. వందే రామదూతం. భగవంతుడి భక్తి చాలా, రాముడి భక్తి నా భక్తిని
మా పక్క వాళ్ళు అనుభవం చెప్తారు, అనుభవాలు చాలాసార్లు చెప్తున్నారు. పిల్లలు లేరు, మా పక్క వాళ్ళు సాఫ్ట్వేర్ అనమాట. ఇది రామచంద్రుడు ఒకటి చేస్తే తప్పకుండా 100% కుదరదు. ఇది వరకు కూడా మేము వేరే వాళ్ళు చేయించారు. ఆ బుక్ కోసం మేము ఎంత ట్రై చేసినా దొరకట్లేదు, మాకు ఆన్లైన్లో అలా ఎక్కడ ట్రై చేసినా దొరకట్లేదు. ఈ లోపల నాకు రామదూత స్వామి గురించి దొరికింది. నేను ఇప్పుడు లైవ్లో ఉన్న గురువు కంపల్సరీ ఎక్కడ ఉండే ఉంటారు, రామచంద్ర నువ్వు నాకు గురువు రూపంలో రా అని ఇలా అడుగుతూనే ఉన్నాను ఎప్పుడు నా జీవితంలో. మనకి భగవంతుడి మీద భక్తి బాగా పెరిగినప్పుడు గురువు రూపంలో మనకి వస్తారు. అంటే ఆయన ఉంటారు, మనం ఉంటాం, కానీ మనకి తెలియదు. మనకి టైం కలిసి వచ్చినప్పుడు ఆయన ఉన్నారనేది మనకు తెలుస్తుంది అనమాట. నాకు అప్పుడు తెలిసింది. అప్పుడు నేను పూర్తిగా నమ్మి నాకు అనుభవం జరిగిన తర్వాత మా పక్క వాళ్ళకి చెప్పాను. చెప్తే పిల్లలు లేకపోతే ఆ బుక్ మాకు దొరకలేదు. 21 days చేయాల్సిన పూజ ఆ బుక్ ఆన్లైన్లో వెతికినా ఎక్కడ వెతికినా దొరకలేదు. ఈ లోపల స్వామివారి గురించి జరిగింది. నేను కూడా 21 days దీక్ష చేసినప్పుడు ఆమె కూడా రమాదేవి గారు వాళ్ళ దీక్ష ఇవన్నీ చెప్తే వాళ్ళు చేసుకున్నారు. చాలా బాగా చేశారు. అసలు తెల్లవారుజామున లేచి ఎన్నిసార్లు మంత్రం చదవాలి, అన్నిసార్లు భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా బాగా చేశారండి. ఆ అమ్మాయికి 6 years నుంచి పిల్లలు లేరు, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు, చాలా మెడిసిన్స్ వాడారు, అసలు విసిగిపోయారు. వాళ్ళైతే ఏడుస్తూ ఉండేది చేపిస్తే. ఇది చేసిన వెంటనేనండి 3rd month కన్సీవ్ అయిందని స్వామివారు అంత అనుగ్రహాన్ని ఇచ్చారు. ఏ ప్రాబ్లం లేకుండా బాగా పుట్టాడు. వాళ్ళు పుట్టి కూడా 1 year అయిపోయింది. చాలా స్వామివారి అనుగ్రహం వల్లే బాగా పుట్టాడు వాళ్ళు. చూడండి, రాముడు దొరకపోవడం అంటే నేనే ఈ రూపంలో ఉన్నానని ఆయన చెప్పడం మనం అర్థం చేసుకోవాలి. ఆ రాముడే లైవ్గా వచ్చేది. అదైతే నాకు చాలా చాలా నమ్మకం అండి. మనం భక్తిగా ఉంటాం, రాముడు కృష్ణుడు మనం అందరం కూడా అలా పూజించి వచ్చిన వాళ్ళమే. సాధారణంగా మనకి రామదూత స్వామి గురించి తెలియాలి అంటే పూర్వజన్మ పుణ్యం ఉండాలి. ఆయనతో ఎంతో అంత అనుబంధం పూర్వజన్మలో ఉంటే ఈ జన్మలో ఇక్కడికి రాగలుగుతామండి. ఇప్పుడు కొన్ని వేల మంది ఇదే వీధిలో ఉంటారు, 100 మంది, కానీ మనమే వచ్చాం. కారణం ఆయనతో మనకి ఎప్పుడో అనుబంధం ఉంది కాబట్టి రాగలిగాం. మనకి దొరికారు, మనం పట్టుకోలేండి, మనం వదలకూడదు. మళ్ళీ అంటే ఏదో సామాన్యంగా ఈ పని చేసుకుని ఈ పని జరిగితే అయిపోయింది కానీ వదలకూడదండి. ఎప్పటికీ ఆయన పట్టుకుంటే ఆయనకి మనకి తోడు ఉంటారు. మన జీవితంలో ప్రతి పని ఆయన చేసి పెడతారు. మానవులం కాబట్టి మనకి చాలా ఫ్యామిలీ పరంగా చాలా అవసరాలు ఉంటాయి. మానవ జీవితం మనం గడుపుతున్నాం కాబట్టి తప్పకుండా మనం ఆయన పట్టుకుంటే ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు అన్నీ మనం అనుకున్న రోజుని మనం కూడా ఉండే ఆయన మనల్ని నడిపిస్తారు. మన జీవితం అంతా కూడా నడిపించి చివరికి అందరికీ కావాల్సింది ముక్తి. ఇప్పుడు కాకపోయినా 100 ఏళ్ళు ఎప్పుడైనా అది కూడా ఆయన ఇవ్వగలిగే శక్తి ఆయనకు ఉంటుంది. భగవంతుడే మానవ రూపంలో మనల్ని ఉద్ధరించడానికి అవధూతుల రూపంలో వస్తారు. ఆయన పట్టుకోవడం అనేది అదృష్టం ఉంటే జరుగుతుంది. మనం అందరం అదృష్టవంతులం కాబట్టి ఇక్కడికి రాగలిగాం. వందే రాముడు. వందే రామదూత సంతాన ప్రదాత స్వామివారిని తలుచుకుంటే నమ్ముకుంటే అవ్వని పని అంటూ ఏది ఉండదండి. ప్రతి పని మనం మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటే క్షణాల్లో మనకు నెరవేరుస్తారు. ఇప్పుడు మేళచెరువు భక్తులచే గురు ఆవాహన స్తోత్రం వినబోతున్నాం. వందే రామదూత. సర్వదేవతా స్వరూపాయ పంచభూత ప్రతిబింబాయ శ్రీ వేణుగోపాల శిష్యాయ భక్తవత్సలాయ భక్తిప్రియాయ ప్రేమస్వరూపాయ శ్రీరామదూతాయ నమో నమః. సూక్ష్మరూపదర్శనాయ శూన్యలోక సంచారాయ సర్వశక్తి సంపన్నాయ శ్రీరామదూతాయ నమో నమః. తేజోకాంతి రూపాయ దివ్యశక్తి సంపన్నాయ పరమాత్మ స్వరూపాయ శ్రీరామదూతాయ నమో నమః.
శ్రీరామదూతాయ నమో నమః సర్వకర్మ నిర్మూలాయ సర్వకర్మ నిర్మూలాయ సర్వదోషహరణాయ సర్వదోషహరణాయ సర్వవ్యాధి నివారణాయ సర్వవ్యాధి నివారణాయ శ్రీరామదూతాయ నమో నమః శ్రీరామదూతాయ నమో నమః ఏకాగ్రత ప్రదాతాయ ఏకాగ్రత ప్రదాతాయ సిద్ధిప్రదాతాయ సిద్ధిప్రదాతాయ మోక్షప్రసాదాయ మోక్షప్రసాదాయ శ్రీరామదూతాయ నమో నమః శ్రీరామదూతాయ నమో నమః జ్ఞానగుణసంపన్నాయ జ్ఞానగుణసంపన్నాయ ధర్మమూలాయ ధర్మమూలాయ శాంతిప్రదాతాయ శాంతిప్రదాతాయ శ్రీరామదూతాయ నమో నమః శ్రీరామదూతాయ నమో నమః శ్రీరామదూతాయ నమో నమః శ్రీరామదూతాయ నమో నమః శ్రీరామ ముందే రామదూతం చక్కగా పాడారు శ్లోకం. ఇప్పుడు కడప నంద్యాల ప్రాంతాల్లో జరిగిన దాంపత్య వ్రత పూజా దృశ్యాలను మనం ఇప్పుడు వీక్షిద్దాము. వందే రామదూతం. స్వహా గణపతిం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రాహ్మణాం బ్రాహ్మణస్పతానుశృణ్వన్నోతిభిः సిరసాదనం. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. శిరో భవ వడ్డో భవ ప్రసన్నో భవ స్థిరాసనం కురు. ఈ పూలు వేసుకోండి అమ్మా, మంచి పూలు. నేను ఇప్పుడు గణపతి నామాలు చదువుతాను, గణపతికి మీరు పూజ చేసుకోండి. మీరందరూ కూడా ఓం నమః అని పలకండి. ఓం బ్రహ్మ విదే నమః. ఓం సర్వ విద్యా పదార్థే నమః అని నామం చేసుకుంటూ మీరిద్దరు కూడా ఒకరి కళ్ళల్లో ఒకటి చూసుకుంటూ అయ్యవారు ముందుకి 3 అడుగులు నడవాలి, అమ్మవారు వెనక్కి 4 అడుగులు నడవాలి, 7 అడుగులు నడవాలి మొత్తం. అయ్యా పక్కకు చూడొద్దు, పక్కకు చూస్తే మీరు కంకణం కట్టుకునే ఉపయోగం కూడా ఉండదు. అమ్మవారు అయ్యవారు ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం ప్రతి ఒక్కరు పొందాలి. స్వామివారు ఇస్తున్నారు, సోనలక్ష్మి అమ్మవారి శక్తిని దారపోస్తున్నారు ఇక్కడ. సర్వార్థ సాధకే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే దీర్ఘ సుమంగళిగా అన్యోన్య దాంపత్య జీవిత భాగస్వామురాలై లక్ష్మీ నివాసురాలై సువర్ణలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షములతో నిండు నూరేళ్లు పిల్లా పాపలతో పసుపు కుంకుమలతో ఆదర్శ గృహిణిగా మాతృమూర్తిగా వర్ధిల్లుగాక. శుభం శుభం. ఓం పార్వతీ రూపాయ శ్రీ వేణుగతాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. స్వాహ. దిగంబర రూపాయ ఇచ్చేస్తారు. అప్పుడు ఆ గ్రామం అంతా కూడా సుభిక్షంగా పాడి పంటలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళకు మరణాలు రాకుండా అన్ని విధాలుగా వాళ్ళను కాపాడేటందుకు స్వామివారు రెడీగా మన కోసమై భగవంతుడు వెలుగుతున్నాడు. ఆయన తపస్సు ప్రతి ఒక్క గ్రామానికి అందాలి, ప్రతి ఒక్క గ్రామం బాగుండాలి. అదే మా సంకల్పం. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు నేను కంకణధారణ చేయిస్తాను. మీకు అందరికీ బోర్గా ఉంటే క్షమించండి. ఒక అమ్మవారిగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇంత మంచి దేవుడు మనతో తిరుగుతున్నప్పుడు మనకు సేవలు చేస్తున్నారు ఆయన. మనము స్వామికి ఏం సేవలు చేయట్లేదు, మనకే స్వామి సేవలు చేస్తున్నారు. ఆయన కఠోర తపస్సు చేసి ఆ తపశక్తి మనకు అందిస్తున్నారు.
ఎక్కడ శ్రీరామదూత అంటే అక్కడికి వచ్చేస్తున్నాను నేను ఉన్నానంటూ వాళ్ళ ఆరోగ్యం బాగు చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా స్వామివారి నామం చేయండి. దత్త అభయమాల ప్రతి ఒక్క దంపతులకి మీరు నమ్మకంతో మేము తీసుకుంటాము మా ఇష్టానుసారంగా అంటే నేను మీకు ఇస్తా, లేకపోతే నేను ఎవరికి ఇవ్వను. నమ్మకం ఉంటే పని జరుగుతుంది, నమ్మకం లేకపోతే నీ దగ్గర భగవశక్తి గడప దాటి కూడా రాదు నీ దగ్గరికి. భగవశక్తి మన చిన్న పిల్లవాడిని మనం ఇంట్లో ఎంత ప్రేమతో పెంచుకుంటామో ఆ పిల్లవాడు మనకు అలవాటు పడతారు మన దగ్గర రావడానికి, అవునా లేదా? అలాగే భగవంతుని కూడా భక్తితో ప్రేమతో మనం ఆరాధిస్తే ఆయన్ని పిలిస్తేనే మన ఇంటికి వస్తాడు, లేకపోతే రాడు. శరీరంతో కాదు, సూక్ష్మ రూపంలో నీ ఇంట్లో కనిపిస్తారు. మాల వేసుకొని పుస్తకం చదువుతుంటే నామజపం చేస్తుంటే స్వామివారు మీ అందరికీ స్వప్న దర్శనం కూడా ఇస్తారు. అలా ఇచ్చిన కుటుంబాలు ఎంతో మందికి. ఇగో శంకరెడ్డి గారు కూతురు ఉంటారు, ఆవిడ స్వామి నాకు కనబడట్లేదు స్వామి అనుకుంటే చాలు, వారానికి ఒక రోజు 4 రోజులకు ఒకసారి స్వప్నంలో కనిపిస్తూనే ఉంటారు. ఫోన్ చేసి అమ్మ నాకు స్వామివారు కనిపించారు, నాతో మాట్లాడారు, నాకు ఇది జరిగింది ఇలా జరిగింది చెప్తానే ఉంటుంది అమ్మాయి. అలాగా ఎంతో మందికి, ఒకరు కాదు ఇద్దరు కాదు, కోట్ల జనం ఉన్నారు స్వామివారిని నమ్ముకొని మేలు పొందిన కుటుంబాలు. మీ అందరి జీవితాల్లో వెలుగుని నింపడానికే మేము స్వామివారి గురించి ఇంతసేపు చెప్పాము. అందరూ కూడా లేచి ఇప్పుడు ప్రశాంతంగా లేచి నిలబడాలి. ప్రశాంతంగా కంకణ ధారణ ఒక్క నిమిషం వినండి. కంకణ ధారణ ఎలా చేసుకోవాలంటే నేను ఎప్పుడు ఏది చెప్తుంటే అలా మీరు మంచిగా చేసుకోవాలి, కరెక్ట్గా చెయ్యాలి, అందులో తప్పు చేయరాదు. ఈ కంకణ ధారణ చేసుకుంటూ ఉంటే మీకు మీ పెళ్లి రోజు గుర్తుకొస్తుంది. 7 అడుగులు నడవాలి, ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకోవాలి, నుదుటి బాగాన అమ్మవారు మీ ఇద్దరి దంపతులు ఇద్దరు ఇలా చేతులు జోడించాలి. ఈ అరచేతుల్లో బీజాక్ష శక్తి ఉంటుంది. ఒకరిలో గురుబలం ఎక్కువగా ఉంటుంది, ఒకరిలో శనిగ్రహాలు ఉంటాయి, పాపగ్రహాలు ఉంటాయి. కాబట్టి ఇద్దరిలో కూడా గురుబలము నింపడానికి, గురువు శక్తి నింపడానికి భార్యాభర్తలు చేతులు జోడించి అప్పుడు 7 అడుగులు నడిపించి ఆ కంకణము అమ్మవారికి కట్టించి ఆ 3 ముళ్ళు వేస్తాం. అమ్మవారు ప్రదక్షిణ చేసేటప్పుడు 3 ముళ్ళు వేయిస్తాం. ఎందుకు? ఆ సువర్ణలక్ష్మి దేవత నా భార్యలోనే ఉండాలి, నా భార్యలోనే అమ్మవారు ఉండాలి, మా కుటుంబం మేలు పొందాలి అని భర్త 3 ముళ్ళు కంకణం కడతారు అమ్మవారికి. అప్పుడు అమ్మవారు మీలోనే ఉంటారు. ఆ అమ్మవారి శక్తి ఇద్దరికి రావడానికి ఇద్దరి చేత బ్లెస్సింగ్స్ ఇప్పిస్తాం, ఆశీర్వాదం. నేను చెప్పినట్టుగా మీరు కంకణం కట్టుకొని ఆశీర్వాదం ఒకరికొకరికి ఆశీర్వాదం ఇప్పిస్తాం. అప్పుడు తప్పకుండా మీరంతా రేపటి నుంచి మీ జీవితాల్లో మార్పు రావాల్సిందే. నమ్మకం ఉండాలి. ఒకటి వందే రామదూతం. లేచి నిలబడండి ఆయన, మీరు కూడా నిలబడండి. నిన్ను నూరేళ్ళు పిల్లా పాపలతో పసుపు కుంకుమలతో ఆదర్శగృహిణిగా మాతృమూర్తిగా వర్ధిల్లుగాక. శుభం శుభం. మళ్ళీ దీక్షల గురించి ఒక్కసారి మనం తెలుసుకొస్తున్నామండి. కలియుగ ప్రత్యక్ష దైవం విశ్వగురువు దత్త అవధూత భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి అభయమాల మరియు శ్రీ సువర్ణలక్ష్మీదేవి దీక్షల ప్రారంభం 31/3/2024 ఆదివారం, అంటే ఈ నెలే 31వ తారీఖున ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఇది జరుగుతుంది కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అందరూ రావచ్చు, కులమత భేదాలంటూ ఏమీ లేవు. ఎవరైతే ఈ దీక్షను తీసుకుంటారో వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగాభివృద్ధి, సంతాన ప్రాప్తి, ఆర్థిక బాధల నుండి విముక్తి, సొంత గృహ ప్రాప్తి, విదేశీయానం, కోర్టు కేసుల నుండి విముక్తి వంటి అనేక శుభములు జరుగును. ఈ దీక్ష ఆచరించుట ద్వారా దంపతులు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి సంపూర్ణ దివ్యానుగ్రహ ప్రాప్తితో దీర్ఘాయుష్వంతులై, ఆరోగ్యవంతులై, శాశ్వత లక్ష్మీ నివాసులై, వీరి సంతానము ఆయురారోగ్యములతో ఐశ్వర్యములతో దినదిన ప్రవర్ధమానులై శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహమునకు మరియు శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. అందరూ గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు రావచ్చు, అందరూ ఆహ్వానితులు. ఇందులో కులమత భేదాలంటూ ఏమీ లేవు. మార్చి 31, 2024 ఆదివారం, ఈ నెలే ఆఖరి ఆదివారం 31వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి స్థలము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి
హైదరాబాద్. ఇప్పుడు కార్యక్రమంలో మనం యజ్ఞనామాలు చదువుకుందాం. ఇప్పుడు యజ్ఞనామాలు చదువుతున్న వారు శ్రీ విశ్వనాథ శర్మ గారి దంపతులు, హైదరాబాద్. వందే రామదూతం. రామదూతం. ఓం శ్రీం రాం క్లీం ఓం శ్రీ వేణుగోపాలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం నమః శివాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం శివరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం పార్వతీరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం దిగంబరరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం కర్పూరకాంతిదేహాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం జటాధరాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం పులిచర్మ ఆసనాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం సర్ప ఆభరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం దయాహృదయాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం దయానిలయాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం సర్వరోగహరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం సర్వభూతనివారణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం దీనజన సంరక్షణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం ధర్మాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం ధర్మరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం క్షేత్రాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం క్షేత్రరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం పార్వతీసుతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం కమండలుధరాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం రుద్రాక్ష ఆభరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం శ్రీ వేణుగోపాలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం శ్రీ నృసింహరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం శాంతిదాతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం సంతానదాతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం సర్వదేవతాస్వరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం సకల గుణాభిరామ రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం భక్తవత్సలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం భవరోగహరణాయ
श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ माल्याद्रिनिवासाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ मुगिलिचर्लनिवासाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ चेवूरिनिवासाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ साम्राज्यवैभवाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ शक्तिस्वरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ ओङ्काररूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ नमः शिवाय श्रीवेणुगोपालबालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ शान्ति शान्ति शान्तिः। వందే రామదూతం. వందే రామదూతం. చక్కగా యజ్ఞనామాలు చదువుకున్నాము. ఇప్పుడు పూజా కార్యక్రమం ధూపం దీపం నైవేద్యం భక్తమానసాయ వరకు శ్రీ పూర్ణానంద దీక్షితుడి గారి నిర్వహణలో జరుగుతుంది. కామల్ నుండి ప్రత్యక్ష వీక్షణం. వందే రామదూతం. వందే రామదూతం. భక్తులందరూ ధూపం వెలిగించండి. వనస్పత్యుద్భవై దివ్యై నానాగంధై సుసంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీరామదూతస్వామినే నమః. ధూపమాగ్రాపయామి. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీరామదూతస్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పళ్ళెల్లో నీళ్ళు పెట్టండి. నైవేద్యం పదార్థాలు స్వామి ఫోటో దగ్గర పెట్టి మంత్రం చదువుతాను. ఓం భోర్ నీళ్లు చల్లండి. ఓం భోర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి అమృతవస్తు అమృతోపస్తరణమసి. శ్రీరామదూతస్వామినే నమః. అమృతోపహారాన్ని నివేదయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళ్యామి. పళ్ళెను నీళ్ళు. పాదో ప్రక్షాళ్యామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. తాంబూలం తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూరది వెలిగించండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా వివదన్ యదాస్తే. హిరణ్యపాత్రం వదో పూర్ణం దదాతి మధవ్యోస్తానీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో దదాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. హారతి పాఠం. చేవూరువాసాయ చిరుమందహాసాయ దత్తావధూతాయ జయమంగళం. శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూత
प्रबोधाय शुभमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम् माल्याद्रिनिलयाय मार्ताण्डगोत्राय मन्त्रस्वरूपाय जयमङ्गलम् धर्मप्रबोधाय योगीन्द्रशिखराय वेदस्वरूपाय शुभमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम् ओङ्कारनादाय श्रीशक्तिरूपाय तीर्णसंसाराय जयमङ्गलम् इष्टकाम्यार्थफलसिद्धिप्रदाताय भक्तमन्दाराय शुभमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम् त्रिमूर्तिरूपाय धर्माय करुणाय नित्ययज्ञाय जयमङ्गलम् श्रीनाथलोलाय भूतदमनाय श्रीरामदूताय शुभमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम् चेवूरुवासाय चिरुमन्दहासाय दत्तावधूताय जयमङ्गलम् श्रीवेणुगोपालशिष्यमणिरत्नाय श्रीरामदूताय शुभमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम् भगवान् श्री श्री रामदूत स्वामिने नमः। दिव्य मंगल कर्पूर नीराजनं दर्शयामि। नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। नमस्करोमि। పూలు తీసుకోండి, మంత్రపుష్పం చెప్తాను. భక్తమానసాయ విద్మహే యోగి పుంగవాయ ధీమహి తన్నో శ్రీరామదూత స్వామి ప్రచోదయాత్. శ్రీరామదూత స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి. यो वेदादो स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य परः स महेश्वरः. वन्दे रामदूतम्. వందే రామదూతం. చక్కగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. కార్యక్రమం ఇప్పుడు ఫలశ్రుతి శ్రీ భాస్కర్ శర్మ గారు చెన్నై నుంచి. ఆ తదుపరి విశ్వగురు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీర్వచనంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. వందే రామదూతం. వందే రామదూతం. మనం ప్రార్థించే మన గురువు దైవము మహావధూత త్రికాల జ్ఞాని భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారికి స్వామివారి పాద పద్మములకు అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటున్నాము. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి మంగళాశాసన పూర్వక ఫలశ్రుతి. 40 వారములు భక్తి శ్రద్ధలతో ఈ సత్సంగములో పాల్గొనే వారికి ఓ పని జరుగుతుంది. ఏది జరిగితే మీకు మంచి జరుగుతుందో అదే జరుగుతుంది. మేలు జరుగుతుంది, చెడు నశిస్తుంది. శుభం శుభం శుభం. వందే రామదూతం. క్షైజ్ఞాన్యయక ప్రవహత్రయతర్భూత్ క్షప్క్షప్తిక్విక్వాన్వయర్భుం ఐజ్ఞాన్వయయహతర్ క్షైమా వినుర్భూయయః అనర్గాణ్యయహం ధృత్ 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 కంభిక్తిక్వాయకర్త్రశ్యార్భం విగ్మాన్వయయహార్భో క్ష్మైక్ష్మో నినర్యా అంగ్మా శాంతి శాంతి శాంతి. శుభం శుభం. श्रीवेणुगोपालाय
तस्य